ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు ప్రకరణలు 14 to 18 వరకు ఉన్నటువంటి ప్రకరణలలో భాగంగా ప్రకరణ 16 ఆర్టికల్ 16 చట్టం సమాన అవకాశాలు కల్పించాలి. అంటే సమాజంలో ఏ వ్యక్తి కూడా నిరాదరణకు గురి కాకుండా ఉండాలంటే చట్టం ద్వారా కల్పించే అవకాశాలన్నీ కూడా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానత్వ ప్రాతిపదికపై కల్పింపబడాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని భారత రాజ్యాంగంలోని ప్రకరణ 16లో పొందుపరచడం జరిగింది. అంటే సమాజంలోని ఏ వ్యక్తి కూడా నిరాదరణకు గురి కాకుండా ఉండాలంటే చట్టం ద్వారా కల్పించే అవకాశాలన్నీ కూడా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానత్వ ప్రాతిపదికపై కల్పింపబడాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని భారత రాజ్యాంగంలోని 16వ ప్రకరణలో పొందుపరచడం జరిగింది. ప్రకరణ 16+1 ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలను పొందే విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ప్రకరణ 16(2) కుల, మత, వర్గ, స్త్రీ, పురుష తేడాలు, జన్మస్థలం, ఆనువంశికత, సంతతి మొదలైన అంశాల ఆధారంగా ఏ వ్యక్తికి కూడా సమాన అవకాశాలను నిరాకరింపరాదు. కులము, మతము, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాలు, జన్మస్థలము, ఆనువంశికత, సంతతి మొదలగు అంశాల ఆధారంగా ఏ వ్యక్తికి కూడా సమాన అవకాశాలను నిరాకరింపరాదు. ప్రకరణ 16+3 షెడ్యూల్డ్ ప్రాంతాలలోని కొన్ని వర్గాలకు కేంద్రపాలిత ప్రాంతాలలోనూ జమ్మూ కాశ్మీర్లోనూ ప్రకరణ 371 ప్రకారం కొన్ని రాష్ట్రాలలో కొన్ని వసతులను సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. ప్రకరణ 16+4 ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. ప్రకరణ 16 సబ్ క్లాస్ ఏ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులలో కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధంగా భావింపరాదు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులలో కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధంగా భావింపరాదు. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉద్యోగుల యొక్క పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించడం అనేది అంటే రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజ్ను రాజ్యాంగంలో చేర్చారు. అంటే ప్రకరణ 16 సబ్ క్లాస్ ఏలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులలో కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధంగా భావింపరాదు. దీనికి సంబంధంగా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉద్యోగుల యొక్క పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొని 77వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతులలో రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ప్రకరణ 16+5 ఏం తెలియజేస్తుందంటే ఇందులోనే ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని చెప్తూ అవసరమైతే వారికి పదోన్నతులలో ప్రత్యేక మార్కులను కూడా ప్రభుత్వాలు నిర్ణయించవచ్చునని చెప్పేసి ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ప్రకరణ 16+5 మతపరమైన సంస్థల నిర్వహణ కొరకు నియమితులయ్యేటువంటి ఉద్యోగులు యాజమాన్య హోదాలో ఉండేవారు అందరూ కూడా ఆ మతానికి చెందిన వారై ఉండవచ్చు. మతపరంగా సంస్థలు నిర్వహిస్తూ ఉంటే టీటీడీ లాంటివి నియమితులే ఉద్యోగులు యాజమాన్య హోదాలో ఉండే వారందరూ ఆ మతానికి చెందిన వారై ఉండవచ్చును. ప్రకరణ 16+6 ప్రభుత్వాలు కల్పించే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఈడబ్ల్యూఎస్కు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం
సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. దీనికి సంబంధంగా 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి ఈ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలలో 10% మించకుండా రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఇది 16వ ప్రకరణ.